మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో ప్రాజెక్టు హనుమాన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి 6వ ఏపీఎస్పీ బెటాలియన్లలో ప్రాజెక్టు హనుమాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు, పార్వతీపురం వంటి జిల్లాలో ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం వల్ల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో హనుమాన్ ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించడం, వారి జీవనోపాధిని కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే హనుమాన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సంఘర్షణ చోటు చేసుకున్న వెంటనే స్పందించి ఉపశమన చర్యలు తీసుకోవడం, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యతగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా జీపీఎస్ సాంకేతికతతో 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం వాహనాలు, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్స్లు ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లూట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి వాహనంలో అటవీ అధికారులు, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటర్నియర్లు ఉంటారని వివరించారు. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షకులను తయారు చేసి వారికి ప్రత్యేక శిక్షణతో పాటు రెస్క్యూ కిట్లు అందజేస్తామని తెలిపారు. 2025-26 సంవత్సరంలో మానవ మృగ సంఘర్షణలకు సంబంధించి 2107 కేసులు నమోదు కాగా సుమారు 4 కోట్ల పరిహారం చెల్లించామని చెప్పారు. వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలకు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలకు పెంచామని, పశువుల మరణానికి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని, కర్ణాటక ప్రభుత్వ సహకారంతో 4 కుంకి ఏనుగులను వినియోగించి ఇప్పటి వరకు 8 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. అదనంగా ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మేనేజింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. వన్యప్రాణులతో సంఘర్షణను కాకుండా బాధ్యతాయుతమైన సహజీవనంగా మార్చడం హనుమాన్ లక్ష్యమని, భూమి కేవలం మనిషికే కాదు జంతువులకు చెందింది, కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరుట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి
ప్రజలకి పంటలకి రక్షణ కల్పించాం. అలాగే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరియు ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక లివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీ శాఖ అధికారులకి, ఫ్రంట్ లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎన్జిఓస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.